విశాఖ జిల్లా రాజకీయాల్లో పట్టు కోసం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వేసిన స్కెచ్ ఏంటి? తనతో పాటు కుటుంబ సభ్యులను వ్యతిరేకిస్తున్న వారికి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? లోక్సభ ఎన్నికల్లో బొత్స ఝాన్సీ ఓటమికి కారణమైన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి రివెంజ్ తీర్చుకునే ఆలోచనలో ఉన్నారా? పార్టీ పదవుల్లో తన వర్గానికి పెద్దపీట వేసేలా పావులు కదుపుతున్నారా? వైజాగ్ వైసీపీలో ఆధిపత్యం కోసం బొత్స వ్యూహమేంటి? Let's watch this inside story. వైజాగ్ వైసీపీ నేతలకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ టెన్షన్ పట్టుకుంది. ఏ నేత పెత్తనం ఉండకూడదని విశాఖ ఫ్యాన్ పార్టీ నాయకులు అనుకున్నారో ఆ లీడర్ ఆధిపత్యమే కొనసాగుతుంది. తామొకటి తలిస్తే పార్టీ నాయకత్వం మరొకటి తలపెట్టిందని తలను పట్టుకునే పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లాకు చెందిన సత్యబాబు విశాఖ పాలిటిక్స్ లో అడుగుపెట్టి జిల్లా మొత్తాన్ని తన గ్రిప్లో పెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూకుడు పెంచారు. ఇక్కడి రాజకీయాల్లో పట్టు బిగించి శాసించే దిశగా అడుగులు వేస్తున్నారు. విశాఖ జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గం సమన్వయకర్తలుగా తన వారిని నియమించుకునే ప్లాన్లో ఉన్నారు. తనను వ్యతిరేకించిన నేతలను దూరం పెట్టేలా పక్కా స్కెచ్ వేశారని లోకల్ టాక్. ఇప్పటికే ఒక లిస్టు తయారు చేసి తాడేపల్లి ప్యాలెస్ కు పంపారని సమాచారం. కొన్ని దశాబ్దాల నుంచి విజయనగరం జిల్లా రాజకీయాలను బొత్స కుటుంబమే శాసిస్తోంది. ఇటు వైసీపీ అటు కాంగ్రెస్ లోనూ హవా కొనసాగించారు. ఆ సమయంలో బొత్స దంపతులతో పాటు ఈ కుటుంబం నుంచి మరో ముగ్గురు విజయనగరం జిల్లాలో ప్రజాప్రతినిధులయ్యారు. స్థానిక నేతలను ఎదగనివ్వకుండా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ మొత్తం ఓడిపోయింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో సత్యబాబు పరాజయం పాలయ్యారు. బొత్స ఝాన్సీ విశాఖ లోక్సభ సీటులో ఓడిపోయారు. సత్యబాబు సోదరుడు అప్పల నర్సయ్య విజయనగరం జిల్లా గజపతి నగరంలో పరాజయాన్ని చవిచూశారు. దీంతో ఈ మాజీ మంత్రి మైండ్ బ్లాంక్ అయింది. కానీ విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఉత్తరాంధ్రలో ఈ నేత పెత్తనం పెరిగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలు సీటు కోసం ప్రయత్నించినా బొత్స తన మార్క్ పాలిటిక్స్ చేశారు. దీంతో తమ కలలు కళ్లలవ్వడంతో వైజాగ్ వైసీపీ నేతలు ఈ మాజీ మంత్రిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స కుటుంబం ఎలా చక్రం తిప్పిందో విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలకు బాగా తెలుసు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్సభ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని ప్రకటించినప్పుడు లోకల్ లీడర్స్ వ్యతిరేకించారు. స్థానికులకు కాకుండా ఇతర జిల్లాల నేతకు టికెట్ ఎలా ఇస్తారని హైకమాండ్ ను క్వశ్చన్ చేశారు. దీంతో అప్పట్లో ఇలాంటి నాయకులను బుజ్జగించి ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఆదేశించింది. సమన్వయంతో ముందుకు నడిచినట్టు బయటకు కనిపించినా బొత్స ఝాన్సీ ఓటమికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అందుకేనేమో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ కి వచ్చిన మెజారిటీ కంటే బొత్స ఝాన్సీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇలా వైసీపీ నేతలే దగ్గరుండి ఝాన్సీని ఓడించి బొత్స కుటుంబం విశాఖ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకోగలిగారు. కానీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన తరువాత ఇప్పుడు ఇక్కడి పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇది నచ్చని వైజాగ్ ఫ్యాన్ పార్టీ నేతలు బొత్స ఎప్పుడు వచ్చినా దూరంగా ఉంటున్నారని లోకల్ టాక్. మరోవైపు పార్టీ కమిటీల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నంలో ఉన్న సత్యబాబు తన సామాజిక వర్గానికి పెద్దపీట వేసుకునేలా పావులు కదుపుతున్నారు. విశాఖ జిల్లా వైసీపీ ప్రస్తుత అధ్యక్షుడు కోలా గురువులను పక్కన పెట్టి తనకు నమ్మిన బంటును నియమించుకునే ప్రయత్నంలో ఉన్నారట. నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు మిగిలిన అన్ని పదవుల్లో తనవారు ఉండేలా స్కెచ్ వేశారని టాక్. ఇదే సమయంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానంలో తన భార్య బొత్స ఝాన్సీ ఓటమికి ప్రయత్నించిన నేతలను ఏరిపారేసే ప్లాన్ లో ఉన్నారు. కొందరు లీడర్లు వెన్నుపోటుతోనే టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కంటే బొత్స ఝాన్సీకి తక్కువ ఓట్లు వచ్చాయనేది బొత్స వాదన. ఇలాంటి వారికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని బొత్స వర్గం వార్నింగ్ ఇస్తోంది. ఇక విశాఖలో తనను వ్యతిరేకిస్తున్న కొందరు ఫ్యాన్ పార్టీ నేతలను సత్యబాబు గుర్తించి బుజ్జగించారట. అయినా పద్ధతి మార్చుకోకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాంటి వారికి పార్టీ పదవుల్లో స్థానం లేకుండా చేసేందుకు హైకమాండ్ కు జాబితా పంపారని టాక్. తన సామాజిక వర్గంలో ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలో సూచించారని సమాచారం. బొత్స పంపిన లిస్టుపై వైసీపీ అధినేత జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.